లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారేను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్ ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగంలో యేసు ప్రభుల వారు ప్రార్థన చేయుచుండగా అనేటటువంటి మాట మనకు కనబడతా ఉంది. ఇది రూపాంతరం కొండ మీద జరిగినటువంటి సంభవం. యేసు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడని చాలా మందికి ఒక ప్రశ్న ఉంది. అరే మనం ఎందుకు ప్రార్థన చేయాలప్పా? అసలు మనం అడగక ముందే దేవునికి మొత్తం తెలుసు కదా. మీకు అక్కరాగుండేమో మీ పరలోకపు తండ్రికి తెలియను. చాలా మంది ఆ పాట కూడా మీకు గుర్తొచ్చుంటుంది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. మరి ఆయన చిత్తమే జరుగుతుంది. మనం ఏం అడిగినా అడగకపోయినా అలాంటప్పుడు ఇంకెందుకు మనం ప్రేయర్ చేయాలి, మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఎందుకని చాలా మందికి ఇది ఒక ప్రశ్నగా ఉండదు. మనం ప్రార్థన చేయడం ద్వారా జరిగేటటువంటి ప్రక్రియ, మనం ప్రార్థన చేయడం ద్వారా జరిగేటటువంటి కార్యాల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఒక కారణం ఏంటంటే ఈ లోకంలో సర్వాధికారమైనటువంటి సాతానుకు అప్పగించబడి ఉంది. ఇంతకుముందు అన్నగారు గుర్తు చేశారు. 1 యోహాను 4వ అధ్యాయము 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ లోకమంతయు దుష్టుని యందు ఉన్నది, మనము దేవుని సంబంధము, లోకమంతా దుష్టుని యందు ఉన్నది. కనుక మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన ఎందుకంటే ఇక్కడ వానధికారం ఉంది. మనం ఏం చేయాలనుకుంటే వాడు చేయలేడు. నువ్వు దేవుని స్తుతించాలన్నా, నువ్వు దేవుని పరిచయంలో వాడబడాలన్నా, నువ్వు 4 ఆత్మల్ని సంపాదించాలన్నా, నువ్వు 4 రూపాయలు దేవునికి కానికి ఇవ్వాలన్నా, ఏది చేద్దామన్నా వాడు చేయలేడు. ఎందుకంటే ఇక్కడ అధికారం వాంది. నువ్వు దేవుని కొరకు ఏ పనైనా చేయాలనుకున్నా ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను సంతరించుకుంటుంది. వాని అధికారం కింద మనం ఉన్నాము కనుక. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయడం వల్ల నీ జీవితంలో నీకు తెలియకుండానే కొంత మార్పు నీలో వస్తుంది. ఏ మార్పు అంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క వస్త్రములు తెల్లని వైపోయినవి, ఆయన ముఖ రూపము మారేది. ఎప్పుడు మారింది? రూపాంతరము కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖ రూపం మారినట్లుగా మనం చూస్తాం. ఇదే అనుభవము మనందరిలో కూడా రావాలని ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక మరి 12వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగం. దాని మీద ఎన్నో పాటలు ఉన్నాయి. 12వ అధ్యాయము రోమిలకు రాసినటువంటి పత్రిక మరి 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేందో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి. యేసు ప్రభుల వారు రూపాంతరం ఎట్లా చెందినాడు అంటే ప్రార్థన చేసినాడు. ఇప్పుడు మనము రూపాంతరం చెందాలంటే ఏం చేయాలి? రూపాంతరము చెందుండి అంటుంటే అర్థమైంది. ఇప్పుడున్న రూపము దేవునికి ఇష్టమైనది కాదు, దేవుడు కోరదైన రూపం కాదు, దేవుడికి అయిష్టమైనటువంటి రూపం ఇప్పుడు మనం కలిగి ఉన్నాం. ఏ రూపం అండి? భౌతిక సంబంధ రూపం కాదు. భౌతిక సంబంధ రూపం అనేటటువంటిది డజంట్ మ్యాటర్. దేవుడు నరుని వేషమును చూడండి బైబిల్ సెలవిస్తుంది. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. మన అంతరంగ స్వభావము, ఆ పోలిక మారాలంటే ఏం చేస్తే మారుతుంది? దేవుని బిడ్డలారా, మీరు రూపాంతరము పొందండి. మీరు రూపాంతరము పొందాలంటే మీకు మారు మనస్సు అనేటటువంటి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతారు. మనస్సు మారాలి. చాలా మందికి మారు మనస్సు మారడం అంటే ఏదో బాప్తిసం పొందిన టైంలో చేసేది అనుకుంటారు. బాప్తిసం పొందినప్పుడు నువ్వు జీవార్థమైనటువంటి మారు మనస్సు మాత్రమే పొందినావు. కానీ రక్షణార్థమైన మారు మనస్సు అనుదినం పొందుతూనే ఉండాలి. లేకపోతే నీలో యేసయ్య రూపంలోనికి నువ్వు రూపాంతరం చెందలేవు. నువ్వు రూపాంతరం చెందాలి. ఒక రూపంలో ఉంటుందండి. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఒక రూపంలో ఉంటారు, కానీ ఎదుగుతున్న కొద్ది రూపం అనేది మారుతా పరివర్తన చెందుతూ ఉంటుంది వారి యొక్క రూపం. చిన్నప్పుడు ఉన్నట్లుగా ఫోటోలు చూస్తే, ఇప్పుడు నా కొడుకు నాకు ఉంటాయి, చిన్నప్పుడు ఫోటోలు ఇప్పుడు ఫోటోలు చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మార్పు అనేటటువంటిది లేకపోతే ఏ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని బట్టి సంతోషపడరు. పుట్టినప్పుడు ఎట్లుందో బిడ్డ అట్లనే ఉందనుకో, 10 ఏళ్ళు వచ్చినా పిల్లలకు సంతోషం ఉంటుందా? మనం రక్షణ పొందిన తర్వాత కూడా మన యొక్క ఆత్మ జీవితంలో మార్పు అనేటటువంటిది రావాలి. నువ్వు రక్షణ కొత్తలో ఎట్లున్నావు, ఎంత ప్రార్థన చేసినావు, ఎటువంటి అలవాట్లు నువ్వు కలిగి ఉన్నావు, ఎటువంటి అభిప్రాయాలు నువ్వు కలిగి ఉన్నావు, ఎటువంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు అవే ఆలోచనలు ఉంటే దేవుడు సంతోషపడాడు. యూ విల్ బి చేంజ్. నీలో మార్పు అనేది రావాలంటే నీ యొక్క అభిప్రాయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. మార్పు విషయంలో రూపాంతరము చెందాలంటే నువ్వు అనుదినము మారుతున్న వాడుగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఒక ప్రాంతానికి పౌలు స్వార్థ పరిచర్యకు వెళ్ళిన సమయంలో కొంతమంది అక్కడ వాక్యం వినడానికి వచ్చినారు. మరి ఎవరై అంటే అసలు చదువుకోలే,
ఏమాత్రము చదువు సంధ్య లేనటువంటి వ్యక్తులు. అపోస్తుల కార్యము దయచేసి 28వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అపోస్తుల కార్యం 28వ అధ్యాయము మరి 4వ వచనంలో అక్కడ పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళినాడు. ఆ దీపవాసులు ఎవరయ్యా ఈ దీపవాసులు అంటే పైన అంటాడు, మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపము వెలితే అని మేము తెలుసుకుంటుంది. ఆ దీపవాసులు ఏం చేస్తున్నారండి? ఇక్కడ 4వ వచనంలో ఆ జంతువు అతని చేతికి వేలాడ చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్న న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొని ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. ముందుగా పౌలు చేతికి ఒక పాము పట్టుకుంటే, ఒక పాము ఆయన చేతికి కాటు వేస్తే వీళ్ళొక అభిప్రాయంకి వచ్చి శ్రీ నరహంతకుడు, ఇదేదో తప్పు చేసి వచ్చాడు అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి 5వ వచనంలో, అయితే ఆ విష జంతువు అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు, వారు అతని శరీరం వాచునో లేక అతడు చచ్చునో అని అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టిన తర్వాత ప్రాణాపాయం ఏమీ లేదని వారు గ్రహించినప్పుడు వారు ఏం చేశారు? వారి అభిప్రాయాన్ని మాని, అప్పటిదాకా ఒక అభిప్రాయం ఉంది, నరహంతకుడు అనుకున్నారు, తప్పు చేశాడు అనుకున్నారు, కానీ వెంటనే వాళ్ళు వారి అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఎవరండి వీళ్ళు? దే ఆర్ నాట్ వెల్ స్మార్ట్ పీపుల్, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు ఒక అనామకులని లేఖనం సెలవిస్తుంది. చదువు సందే ఏం రాదు వారికి, కానీ అంతకుముందు ఒక అభిప్రాయం ఉండే అక్కడ ఒక 5-10 నిమిషాల్లో వారి అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఈరోజు చాలా మందికి అభిప్రాయాలు మార్చుకోవడం చాలా కష్టమైపోతున్నది. దిస్ ఇస్ నాట్ రైట్ వే బ్రదర్, యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్తే ఎన్ని లేఖనాధారాలు చూపించిన కొందరికి అభిప్రాయాలు మారాయి. దేవుని బిడ్డలారా, వారు యేసయ్య పోలికలోనికి రారు, రూపాంతరం చెందరు, పరిశుద్ధత అభిషేకం వారి మీదకి రాదు. 15వ అధ్యాయం అపోస్తుల కార్యంలో ఒక అభిప్రాయం గురించి ఎంత డిస్కషన్ జరుగుతుందో గమనించండి. 15వ అధ్యాయం, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించినటువంటి ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేదని సహోదరులకు బోధించుచూ ఉన్నారు. వీళ్ళు వాళ్ళకు టీచింగ్ బోధ చేస్తున్నారు, సిద్ధాంతపరమైనటువంటి బోధ కూడా చేస్తున్నారు. ఏంటంటే సున్నతి పొందాలి, సున్నతి పొందాలి, సున్నతి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని బోధ చేస్తూ ఉన్నారు. 6వ వచనములో, అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. ఒక అభిప్రాయం ప్రజల్లో ఉన్నది, ఒక బోధ ప్రజల్లో వెళుతూ ఉన్నది, దీని గురించి మనం ఆలోచన చేయాలి. కూడి వచ్చిరి, వారి మధ్య బహుతర్కము జరిగిందంట. ఈ అభిప్రాయం కరెక్ట్ కాదు బ్రదర్ అంటాడు. ఎందుకు కరెక్ట్ కాదు? లేఖనాలను బట్టి అభిప్రాయం కరెక్ట్ అంటాడు ఇంకోడు. మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున ప్రతి భక్తుడు సున్నతి పొందాల్సిందే. సున్నతి అబ్రహాం ద్వారా దేవుడు ప్రారంభించినాడు, తరతరములకి ఇదే నా నిబంధన అన్నాడు దేవుడు. సున్నతి పొందని వాడు నా ప్రజల్లో ఉండడు అన్నాడు దేవుడు పాత నిబంధనలో. వారు లేఖనాలు అయితే చూపిస్తున్నారు. పౌలు పేతురు పెద్దలు అంటారు, సున్నతి వల్ల ప్రయోజనమేమీ లేదు, ఆత్మ సంబంధమైన సున్నతి కావాలరా బాబు, శరీర సంబంధమైన సున్నతి అనేటువంటిది డజన్ మ్యాటర్ అంటారు వీళ్ళు. ఈ సున్నతి అవసరం లేదంటారు. పెద్ద వివాదం, పెద్ద వాదం, పెద్ద తర్కం వారి మధ్య జరిగింది. జరిగిన తర్వాత 27వ వచనంలో చూడండి ఒకసారి. 27వ వచనంలో వారందరికీ ఏకాభిప్రాయము. 26 చదువుదాం. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 26వ వచనంలో, గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్ముడు తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుటకు యుక్తమని మాకు అందరికీ ఏకాభిప్రాయం వచ్చేసింది. చాలాసేపు తర్కం జరిగింది, వాదన జరిగింది అభిప్రాయాలు మార్చుకోవడానికి. ఈరోజు ఇటువంటి తర్కం, ఇటువంటి వాదన ఎక్కడ జరుగుతలేదు, ఎందుకంటే అభిప్రాయాలు అట్లే ఉంటున్నాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అభిప్రాయాన్ని చెప్తాను. ఇప్పుడు కుల వ్యవస్థ అనేది ఉన్నది. నువ్వు బై బర్త్ నువ్వు మాదిగా, నువ్వు పుట్టుక నుంచి నువ్వు కమ్మ, నువ్వు కాపు, నువ్వు రెడ్డి, నువ్వు శెట్టి, బల్జాన్, ఏర్కలి, మంగలి, ఏదేదో ఉన్నాయి, 1,00,000 పేర్లు ఉన్నాయి. ఈ అభిప్రాయం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అభిప్రాయం లేని వాడు ఎవడైనా ఉన్నాడా క్రైస్తవుడు? క్రైస్తవులలో ఈరోజు చాలా మంది దే హ్యావ్ దెన్ ఓన్ రిలీజియన్. వారికి వారు ఇచ్చినటువంటి వారి యొక్క కులానికి సంబంధించినటువంటి ఒక చర్చ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఈ అభిప్రాయాలు ఒప్పుతే వాళ్ళ రూపాంతరం ఎట్లా వస్తుంది? దేవుని పెట్టారు. దేవుడు చెప్పిండు ఆ కులాల గురించి. నువ్వు ఏ కులంలో ఉన్నా కులాన్ని నమ్మొద్దు.
నువ్వు ఒక కాపు అయితే కులాన్ని నమ్మొద్దు, నువ్వు రెడ్డి అయితే కులాన్ని నమ్మొద్దు, నువ్వు మాదిగ అయితే కులాన్ని నమ్మొద్దు. నువ్వు అసలు కులం అనేది లేదు బైబిల్ ప్రకారంగా. నమ్ముతున్నావు అంటే నీకు ఇంకా అభిప్రాయం మార్పు రాలే. ఆ మార్పు రానంత వరకు నువ్వు రూపాంతరం చెందలేవు. నీలో యేసయ్య పోలిక రావాలంటే అవర్ ఒపీనియన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈరోజు ప్రజలకు అది ఇష్టం లేదు. పీపుల్ డోంట్ వాంట్ ఇంట్రెస్ట్ టు చేంజ్. మార్పుని ఇష్టపడతలేరు. నాకు అభిప్రాయం ఉంది, తరతరాలు ఉంది, ఈ కులంలో పుట్టినాం, ఇది మాది. చాలామంది, మొన్న ఒక సహోదరుడు నాకు అన్నాడు, అన్న నేను అంబేద్కర్ గారి భావజాలం కలిగి ఉన్నాను, అంబేద్కర్ వారి యొక్క సిద్ధాంతాల ఆశయాలు నేను ముందు తీసుకెళ్ళాలి. ఐ వాంట్ టు బి ఇంప్లిమెంట్ హిస్ డాక్ట్రిన్ విచ్ ఇస్ ద వే బై ఎంకరేజింగ్ ద ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. ఆయన చెప్పినాడు కదా, demolish this bloody caste system by encouraging the intercaste marriages. నాకు అర్థమైంది. చాలా ఎంకరేజ్ చేస్తున్నావు బ్రదర్, నువ్వు చాలా విప్లవాత్మకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు కదా. మరి ఒక వేరే కులం అమ్మాయిని చూడాలన్నా, నువ్వే కులమో చెప్పు. నువ్వు మాల అయితే మాదిగ పిల్లని చేసుకో. ఎందుకంటే మాలోడు మీకన్నా తక్కువ వాళ్ళు కదా. ఒక ప్రాంతంలో ఏమో మాలోడు తక్కువ, జరాద్ ప్రాంతంలో వెళ్తే అక్కడ మాదిగోళ్ళే గొప్ప, మాలోడు చీఫ్గా చూస్తారు. సంగారెడ్డి ప్రాంతంలో వస్తే మాలలు గొప్ప, మాదిగోళ్ళను అసలు దగ్గర రానియరు, వీళ్ళే విభజన. మరి నువ్వు చాలా విప్లవాత్మకమైనటువంటి భావాలు లేని వ్యక్తిగా మాట్లాడుతున్నావు కదా బ్రదర్. మరి నువ్వు పలానా కులం అన్నావు కదా, నీకన్నా తక్కువ కులం పిల్లలు చూస్తా, చేసుకో, ఎంకరేజ్ చేయి. క్యాస్ట్ సిస్టమ్ అంబేద్కర్ భావజాలను ఎంకరేజ్ చేయాలని అన్నాను. అంటే అన్న మీరు చూడాల్సిన అవసరం లేదన్నా, నేను ఆల్రెడీ చూసుకున్నా అని చెప్పి. నువ్వు చూసుకొని నీ ఇష్టానుసారంగా ఒక పిల్లని సెలెక్షన్ చేసుకొని నువ్వు ఏదో లవ్ అఫేర్లో పడిపోయి అంబేద్కర్ గారికి అంటించడమేంది ఆ యొక్క పాపం తీసుకెళ్ళి. అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తున్నా, నేను కులం అనేది లేకుండా చేయడానికి, నీకు నచ్చిన పిల్లని చేసుకొని అది వేరే కులం అని చెప్పేసి అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను అంబేద్కర్ భావజాలను ఇంప్లిమెంట్ చేసి. నువ్వు చేయాలనుకుంటే నువ్వు సావుకుని యొక్క మాట విని చేసుకున్నామన్న పిల్లని చేసుకో, అప్పుడు నువ్వు ఎంకరేజ్ చేసిన వాడు అవుతావు. నువ్వు ఉన్నతమైన వర్గంలో పుట్టిన వాడమైతే నీకన్నా తక్కువ కులమైన లోకం సొసైటీ ముద్ర వేసింది, నీచత్వం వాటిది, కొన్ని మనువాదం ద్వారా ఒక నీచమైన ముద్ర వేసింది పలానా తక్కువ వాళ్ళని. నేను ఉన్నతమైన కులం అని అనుకున్నప్పుడు నీకన్నా తక్కువ కులం వాళ్ళని చేసుకోవాలి, ఎక్కువ కులం వాళ్ళని కాదు. అది ఎంకరేజ్ చేయడం అంటే క్యాస్ట్ సిస్టమ్. కాకపోతే ఆ వ్యక్తి ఈ హ్యాడ్ మన ఒపీనియన్, వారికి ఒక అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయము కొంతమంది ఏమని పెట్టారా, మన అభిప్రాయాల వల్ల మన జీవితంలో మన వ్యవసాయ పోలికలను మార్చబడేది బదులు మనం సాతాన పోలికలను వెళ్ళిపోతాం. దట్స్ వై అవర్ ఒపీనియన్స్ ఇస్ వెరీ మస్ట్ టు చేంజ్ ఇన్ అవర్ లైఫ్. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, 2వ అధ్యాయము మరి 1వ వచనములో, మరియు అబద్ధ ప్రవక్తులు ప్రజల్లో ఉండి అటువలే వీళ్ళు అబద్ధ బోధకులు ఉందరు, వీరు తమ్ము కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకుని నాశనకరమైన భిన్నాభిప్రాయాలను ఏం చేస్తున్నారంట, నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తూ ఉన్నారు. అభిప్రాయాల ద్వారా విశ్వాసులు నాశనం అవుతారు. అభిప్రాయాల ద్వారా విశ్వాసులు భ్రష్టు పట్టిపోతారు. డోంట్ టేక్ ఎనీ ఐడియాలజీ. ఎవరి సలహాలు పడితే వాడి సలహాలు తీసుకోవద్దు. మన జీవితంలో మన స్వబుద్ధిని కూడా మనం ఆధారం చేసుకోవద్దు. అభిప్రాయాలు అక్కడనే వస్తాయి. నీ అభిప్రాయాలు ఉంటే వేదిక ఎక్కడ, నీ ఆలోచనల్లో, నీ యొక్క ఉద్దేశాలు, నీ యొక్క సలహాలు, స్వీకరిస్తున్నటువంటి సలహాలు ఏంటండి. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు 14వ అధ్యాయంలో, ఒకరి ఎదుట సరి అయినటువంటి అభిప్రాయం ఉంటుంది, సరి అయిన మార్గంగా కనబడు దృశ్యం ఒకటి ఉంటుంది, ఆయన దాని గమ్యం ఏమిటంట ఏంటండి. 14వ అధ్యాయము 12వ వచనములో, ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు. చాలా అద్భుతంగా కనిపిస్తుంది నీకు. ఎవరి అభిప్రాయాలు వారికి మంచిగా ఉంటాయి. ఇప్పుడు కులాన్ని నమ్ముతున్న వానికి మన అభిప్రాయం మనకి మంచిగా ఉంటుంది, నేను చాలా మంచి కులంలో ఉన్నానని. కానీ ఆ అభిప్రాయం మన నాశనానికి నడిపిస్తుంది. అభిప్రాయం మన యేసయ్య పోలికలోకి మార్చదు. నేను ఎక్కడ పోయా నా కులం చెప్పా, నీకు ఎందుకు రాబోయా నా కులం గురించి మాట్లాడితే, నీకు అవసరమా నా కులం గురించి? ఓ 2 అంటారు. 2 అంటే మరి 2 చాలా మంది ఉన్నారు కదా. 2 అంటే మాల, 3 అంటే మాదిగా నువ్వు అనుకుంటున్నావు. మరి కమ్మ 2 అక్షరాలే, కాపు 2 అక్షరాలే, బ్రాహ్మణ 3 అక్షరాలే, కోమటి 3 అక్షరాలే. అక్కడ కూడా 2, 3 చాలా ఉన్నాయి కదా. మరి నువ్వు 2, 3 అంటుండు అని అక్కడనే చెప్పేసి కూడదాం అనిపిస్తుంది. రూమ్లో గురించి నేను తిరిగినప్పుడు ఎంతమంది
వాడికి పెద్ద టెన్షన్, నరాలు తెగిపోయడం టెన్షన్. నేను రూమ్ రెంట్ గురించి మాట్లాడుతూ ఉంటా, ఏం పని చేస్తాను అని చెప్తూ ఉంటా, కానీ ఆమెకి ఇక్కడ టెన్షనే ఉంటుంది. ఫస్ట్ తీరాల్సింది నీ వేకులం. మీరు ఏమిటోళ్ళని లాస్ట్కి అడగని అడుగుతారు. చాలామంది తిట్టొచ్చినాడు నన్ను పోయి, అలా మీద కేసు పెట్టినా తప్పులేదు, తీసుకుపోయి జైలు వేసినా తప్పులేదు. ఎస్సీ అయితే రూమ్ ఇవ్వమని ముఖం మీద అన్నారు ఎంతమంది. క్రిస్టియన్ అని చెప్తే మీరు ఎస్సీలా, చాలామంది నేను రెడ్డి అని చెప్పిన, కొంతమందికి బ్రాహ్మణ్ అని చెప్పిన. నీ కేకుల మీద నీకెందుకురా బాబు, నీకు రూమ్ రెంట్ కావాలి, రూమ్ రెంట్ ఇవ్వకపోతే నువ్వు మాట్లాడు. నువ్వు పుట్టుకొని వచ్చి కులం నువ్వు గదలిగేసుకుని వచ్చినావు మేడలు అంటే. కొన్ని అభిప్రాయాలు ఈరోజు ఏమైపోయిందంటే సొసైటీలో నిండిపోయినాయి. వి షుడ్ చేంజ్ అనమాట. మన దగ్గర నుంచి అభిప్రాయాలు అనేటువంటివి మారాలి. దేవుని బిడ్డలారా, చాలా మందికి ఆత్మ జీవితంలో ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు సొసైటీగా మనం మాట్లాడాం, వ్యక్తిగతంగా మాట్లాడినాం, యాజ్ పర్ చర్చ్ సంఘపరంగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మనం ప్రతి ఆదివారం ప్రభు వల్ల తీసుకుంటాం. ఇది మన అభిప్రాయం కాదు, వాక్యానుసారంగా మనం చేస్తున్నాం. కొంతమంది నెలకొకసారి ప్రభు వల్ల ఇస్తారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అభిప్రాయం? దేవుని ద్వారా కలిగిన అభిప్రాయమా? కానీ అభిప్రాయం ఇంప్లిమెంట్ చేస్తున్న వారు ఈరోజు లక్షల మంది. సంఘ సహవాసం యొక్క ప్రాముఖ్యత తెలియదు, పద్ధతి లేదు, అపోస్తుల బోధ లేదు, సహవాసం లేదు. ఎక్కడి నుంచి వచ్చినాయంటే అభిప్రాయాలు. అంటే మా తాత ముత్తాతలు అట్లా చేసారు, అట్లా చర్చికి పోయిండ్రు, మేము కూడా అట్లనే వెళ్తాము. అభిప్రాయాన్ని మార్చుకోవడం కష్టమైపోతున్నది దేవుని బిడ్డ. ఎందుకంటే అది మంచిగా కనబడుతుందంట. ఇర్మియా ప్రవచన గ్రంథంలో చెప్పినాడు. ఇంకో మాట గమనించండి, 15వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నా తట్టు నీవు నా తట్టు తిరిగిన, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పిత్తును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల. ఈ అభిప్రాయము దేవుని చిత్తానుసారమైన అభిప్రాయం, ఈ అభిప్రాయము సాతాను సంబంధమైన అభిప్రాయం నువ్వు గుర్తించాలంటే నువ్వు ఆయన సన్నిధిలో నిలవాలి. అదే ప్రార్థన. దట్స్ వై వి నీడ్ టు ప్రే. ప్రార్థనలో చాలా మంది దేవుని బిడ్డలారా, మేము కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు వాక్యం విన్న తర్వాత పీపుల్ ఆల్వేస్ దే ఆర్ అప్రిషియేటింగ్ మీ. ఎటు వెళ్ళినా బ్రదర్ మీరు వాక్యం మంచి చెప్పలేదని ఎవడన్నాడు. ఎక్కడ వెళ్ళినా బ్రదర్ మీరు మంచి చెప్పారు వాక్యం అని మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చినాక అంటారు. కానీ ఒక్కడైనా ఈరోజు మేము వాక్యం విన్నామయ్యా, మా అభిప్రాయాలు మార్చుకుంటున్నాం, మా ఆలోచనలు మార్చుకుంటున్నాం అని ఒక్కడు ఇప్పటిదాకా అనలే. నా సేవా జీవితం 14 సంవత్సరాల సేవా జీవితంలో ఒక్కడంటే ఇప్పటిదాకా. కొంతమంది అక్కడక్కడ రక్షణ పొందిన వాళ్ళు అన్నారు. వాక్యం విన్న తర్వాత మేము రక్షణ పొందడానికి ఏమి చేద్దామని కొందరు అన్నారు. సువార్త చెప్పాం, బాప్తిసం ఇచ్చాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఏవి నీచములో ఏవి ఘనములో తెలియని స్థితిలో, అయోమయములో ఈరోజు క్రైస్తవ సంఘం ఉంది. ఎందుకంటే అభిప్రాయాల్లో క్లారిటీ లేదు. అభిప్రాయాల్లో క్లారిటీ లేదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు అంటాడు, మరి కొంతమంది అంట వెలుగును చీకటి అనుకుంటున్నారంట, చీకటిని వెలుగు అనుకుంటున్నారు. 20వ వచనంలో కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటిని ఎంచుకున్న వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచు వారికి శ్రమ. లోకంలో ఉన్నటువంటి పీపుల్ ఆల్వేస్ గెటింగ్ మిస్అండర్స్టాండింగ్స్ అనమాట. మనుషులకు ఎప్పుడు సత్యం నమ్మడం ఇష్టం ఉండదు, అబద్ధం నమ్మడమే ఇష్టం ఉంటుంది. అరే ఈయన దేవుడు పంపిన ప్రవక్త అంటే లేదా ఆయన అబద్ధ ప్రవక్త అంటారు. ఈయన అబద్ధ ప్రవక్త అంటే లేదు, వాడే దేవుడు ప్రవక్త అంటాడు. ఇది నిజమైన దేవుడు అంటే కాదు, ఇది అసత్య దేవుడు. ఇది అబద్ధ దేవుడు అంటే దాన్ని నిజమైన దేవుడు అనుకుంటారు. పీపుల్ మనుషులకు ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం ఏంటంటే ఎప్పుడు దే ఆర్ కంఫర్టబుల్ టు అండర్స్టాండింగ్, అంటే ఒక అపార్థం చేసుకునేటటువంటి స్థితిగా ఉన్నదాన్ని ఇదే మంచిది అనుకునే స్థితిలో ఎప్పుడు మానవ జీవితం. నేను చాలా మంది చెప్పి చూసిన, నేను చెప్పిన నమ్మడానికి ఇష్టం ఉండదు వారికి. ఇది అబద్ధమైన అనుకుంటారు, అబద్ధం చెప్పింది నమ్ముతారు. నేను అనుకుంటారే బాబు వీళ్ళు ఇంకా సత్యమును నమ్మునట్లు దేవుడు వీరి హృదయానికి తెరవలేదు, అసత్యను నమ్మడానికి వీళ్ళు ఉన్నారు అనుకుంటారు. నేను చాలాసార్లు అబద్ధ బోధలు అన్నీ నమ్ముతారు, సత్యబోధ మాత్రం నమ్మరు. మొన్న ఒక సహోదరు, నేను దాసారి గారు వెళ్ళినప్పుడు డబ్బులు అవసరం ఉంటే అడిగినాం. డబ్బులు అవసరం ఉంటే మీరు ఇంట్రెస్ట్ కన్నా పర్వాలేదు ఇవ్వండి అని అడిగినాం. బ్రదర్ క్రైస్తవులు మనం డబ్బులు మితికివద్దు. ఏం అట్టివాడు తన 400 కొండెంలాడు, తన చెలికాడి కీడు చేయడు, తన ద్రవ్యమును వడ్డీ కీడు అన్నది కదా 15వ కీర్తనలో. మన మితికివద్దు డబ్బులు అసలు అని. మరి నెల జీతం 80,000 జీతం వస్తుంది కదా, ఆ బ్యాంకులో పెడుతున్న వాడు బ్యాంక్ కూడా మితిస్తాడా?
వాడు ఎంతో 25% ఎంతో మెత్తిస్తారు కదా, అది తప్పు కదా మరి? అంటే ఎవడు ఎట్లా వచ్చింది అభిప్రాయము? చాలా అభిప్రాయాలు ఉన్నాయి ఇట్లా. 26వ వచనం మన ప్రభువైన క్రీస్తు ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తను చుట్టూ కుయ్యవాడను. ఏంటండి? వాడు దాచిపెట్టాడు. వాడికి ఇచ్చిన తలాంతిని తీసుకెళ్ళి వాడు దాచిపెడితే దేవుడు అన్నాడు వాడిని గద్దింపసాగి, నీకు ఇచ్చిన తలాంతిని కనీసం నువ్వు సౌకారుల యుద్ధ పెడుతున్నట్లయితే సాక్ష్యం విడిచిపెట్టి పోవాలంటున్నా. నాకు జగిత్యాల స్వార్థ పరిచయం జరిగిపోయినప్పుడు కొట్టిరు, షర్ట్ చింపేసి మమ్మల్ని 10 మందిని కొట్టిరు. ఎక్కడ చెప్పకు బ్రదర్ ఇట్లా కొట్టినట్లు అని ఒక పాస్టర్ గారు వచ్చి అంటున్నారు. ఇక్కడ చెప్పకు బ్రదర్ ఇది మనకు అవమానం దేవుని సేవకులుగా. అంటే ఎందుకు అవమానం? పౌలు కొట్టింది బైబిల్లో రాయబడింది. నేను 100 ప్లేస్లో చెప్పాను. నాకు దేవుని నిమిత్తం దెబ్బలు తిన్నా. నేను ఏదో వ్యభిచారం చేసి దెబ్బలు తిన్నది తెలియదు కదా, పాపం చేసి దెబ్బలు తిన్నది తెలియదు కదా. ఎట్లొచ్చింది అభిప్రాయం? మనం బయట అవహేళన పాలైతే క్రీస్తు నిమిత్తం, నిందల పాలైతే చెప్పుకోవద్దా? దాచిపెట్టుకోవాలన్నా? ఏంటండి? పాతల దుళ్ళు తిప్పేయమంటాడు. అక్కడి నుంచి వెళ్ళకూడదు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలంట. ఎవరు చెప్పారంటే వెళ్ళిపోమని? అంటే యేసుప్రభు చెప్పిండంట. మరి పౌలు వెళ్ళిపోలేదు కదా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 9-8 వచనాల్లో ఎదిరించువారు అనేకుడు ఇక్కడ ఉన్నారు బాబు, కాబట్టి నేను ఇక్కడనే ఉంటా. యేసుప్రభు ఏమన్నాడు? ఎదిరిస్తే మీకు ఎవరన్నా అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. మీ పాదంలో ధూళి దులిపేయండి అక్కడ అని చెప్పాడు సాక్ష్యంగా. మరి పౌలు వెళ్ళిపోతలేడు కదా. యేసుప్రభు ఏమో నీ పై వస్త్రం అడుగువానికి నీ వస్త్రం ఇప్పిమని చెప్పినాడు. కానీ పౌలేమో వస్త్రములు తెచ్చుకున్నవాడిగా ఉంటాడు తీతు ద్వారా. బైబిల్ అర్థం కాలే, కొన్ని అభిప్రాయాలు మనుషులు పడిపోయినాయి అట్లని. ఇదే కరెక్ట్. యేసు ప్రభు శ్రమల కన్నా ముందే సంఘంలో తీసుకెళ్ళిపోతాడు. ఒక అభిప్రాయం వచ్చింది. ఎట్లా వచ్చింది? దాన్ని మార్చుకునేటటువంటి సౌజన్యము, హృదయ సున్నతి, ఆ మెలతీ వాసులకు ఉన్నటువంటి, అనాగరికులకు ఉన్నటువంటి హృదయ సున్నతి చదువుకున్నటువంటి మూర్ఖులకు లేదు. దే ఆర్ వెల్ పీపుల్. ఈరోజు చాలా మంది స్మార్ట్ పీపుల్ అనమాట. మాట్లాడమంటే అన్ని మాట్లాడతారు కానీ దే డోంట్ వాంట్ టు బి చేంజ్. అలాంటి సిద్ధాంతం మార్చుకోండి అంటే మార్చుకోరు. ఆ చదువు లేని మూర్ఖులు, ఆ అనామూలికలు ఉన్నటువంటి హృదయ సున్నతి ఈరోజు చదువుకున్న మూర్ఖులకు అనేది లేకుండా పోయింది. వీరు ఎట్లా ఏసయ్య పోలికలోకి వస్తారు? దేవుని ఇట్లా మనం ఏసయ్య పోలికలోనికి రూపాంతరము చెందాలంటే, మనం పరిశుద్ధాత్మ చేత ఆ పోలికలోనికి మార్చబడాలంటే వి వాంట్ టు బి చేంజ్ ఎవ్రీడే. ప్రతిరోజు తప్పన ప్రతి దాని నుంచి మన అభిప్రాయాలు మార్చుకుంటూ ఉండాలి. క్రొత్త అభిప్రాయాలతో నడిపించబడుతూ ఉండాలి. అందుకే పౌలు యొక్క పరిచర్య విధానం, పౌలు యొక్క పరిచర్య పంత, వాట్ ఈస్ హిస్ డెస్టినీ ఇన్ ద మినిస్ట్రీ అంటే ఆలోచన విధానాలన్నీ మారాలంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో ఆయన యొక్క స్వార్థ పరిచర్య యొక్క గమ్యం చెబుతూ ఉన్నాడు. స్వార్థ పరిచర్య యొక్క ముగింపు చెబుతూ ఉన్నాడు. ఆయన ఏమన్నా తెలుసా? ఏంటండి? 10వ అధ్యాయం 2వ కొరింథీ 5వ వచనములో మేము వితర్కములను ప్రతి ఆటంకమును పాడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అంటున్నాడు. ఏంటండి? ప్రతి ఆలోచన. ఎందుకు ఆలోచన అన్నాడు? ఆలోచనల చేత ఏమొచ్చిందండి? నాశనం వస్తుందని 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం చదివినాం. విశ్వాసులకు నాశనం వచ్చింది, భ్రష్టత్వం వచ్చింది. ఎట్లొచ్చిందంటే కొన్ని రహస్యంగా చొరబడి బోధిస్తున్నటువంటి కొంతమంది అబద్ధ బోధకుల ద్వారా వచ్చింది. ఈరోజు పౌలు యొక్క బోధన విధానం ఏంటంటే, నీకు నా ఆలోచనల ద్వారా, నేను చెప్తున్న సేవా పరిచర్య బోధన విధానం ద్వారా నీకు నాశనం రావద్దురా బాబు, నీకు ఆశీర్వాదం రావాలి. నేను చేస్తున్నటువంటి బోధన ద్వారా నీలో యేసయ్య పోలిక రావాలి. యు మస్ట్ బి ఫుల్ఫిల్డ్ విత్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్. యు మస్ట్ బి ఫుల్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య ఎంత మహిమతో ఉన్నాడో, ఎంత అభిషేకంతో ఉన్నాడో అది నీలో రావాలంటే నీ ఐడియాలజీ, నీ యొక్క ఒపీనియన్స్ అన్నీ మారినప్పుడే యేసయ్య పోలిక నీలో వస్తుంది. ఏంటంటే ఆ తర్వాత నువ్వు వెళ్ళాలి పరలోక రాజ్యం అంటాడు. 73వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్పినటువంటి మాట ఏదో తెలుసా? దీర్ఘదర్శి కనుక, భవిష్యత్తును చూసిన వ్యక్తి కనుక ఆయన అంటాడు, దేవా నీ ఆలోచన చేత నన్ను నడిపించుము. 73వ కీర్తన 24వ వచనములో నీ ఆలోచన చేత నన్ను నడిపించుము, నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందు. భూమి మీద దేవుని యొక్క అభిప్రాయాలు, దేవుని ఆలోచన చేత నడిపించబడకుండా నీ సొంత ఆలోచనల చేత, నీ సొంత అభిప్రాయాల చేత, ఇరుగు పొరుగు వారి అభిప్రాయాల చేత, లేకపోతే అబద్ధ బోధకుల అభిప్రాయాల చేత నడిపించబడితే యూ విల్ నాట్ బి ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసయ్య ఉన్నటువంటి రాజ్యంలోనికి నువ్వు వెళ్ళలేవు. అక్కడికి వెళ్ళాలంటే
ఆయన ఆలోచన చేత నడిపించబడాలి. అందుకే మొదటి కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనేటటువంటి ఆజ్ఞ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, రోజు నేను నా జీవితంలో యేసయ్య రూపాంతరం కొండ మీదకి ప్రార్థన జరిగిపోయినప్పుడు ఆయన ముఖము మారింది. ఈరోజు మనలో కూడా మార్పు వచ్చింది కొంత. నిజంగా చెప్పాలంటే మన బాప్సం పొందకన్నా ముందు ఉన్నటువంటి జీవితం చెప్పుకోదగ్గ జీవితం కాదది. మనం బ్రతికిన బ్రతుకు చెప్పుకోదగ్గ బ్రతుకు కాదది. ఎటుపడితే నడిపించబడ్డాం, అక్రమము చేసాం, అవిధేయతలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, దేవుడికి శత్రువులుగా ఉన్నాం. కొంత మార్పుని ఇష్టపడ్డాం. అప్పుడు యేసయ్య మనల్ని దర్శించినప్పుడు కొంత ఇష్టపడ్డాం. యేసయ్య నన్ను మార్చని అడిగినా అదే ఇష్టం, అదే మెత్తని మనసు ప్రతి దినం ఉంటే ఎప్పుడో మనం యేసయ్య రూపంలోకి మార్చబడేవాళ్ళం. అదే మనస్సు, అదే పరివర్తన, అదే ట్రాన్స్ఫర్మేషన్ మన జీవితంలో ప్రతి దినం ఉంటే ఇప్పటికే మనలో యేసయ్య రూపం ఏర్పడేది. పౌలైతే ప్రసన్నపడుతూ ఉన్నాడు, మరలా మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడబడకంటాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ప్రార్థన చేయించు ఉండగా ఆయన ముఖరూపము ప్రకాశించింది. ఈరోజు నా ముఖరూపం ఎందుకు ప్రకాశిస్తలేదంటే ఇక్కడ లోపల అభిప్రాయాలు మారలేవు. ఆదిమ సంఘం యొక్క ముఖం ప్రకాశించింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో వారిని చూసిన ప్రతి వానికి భయం కలిగిందని వ్రాయబడ్డది లేఖనం. ఈరోజు మనల్ని చూస్తే ఎంతమంది భయపడతారు, మన మాటకి ఎంతమంది గౌరవిస్తారు. అభిషేకం లేకపోతే మన మాట ఎవరు వినరు. దేవుని బిడ్డలారా, అభిషేకం ఉండాలి. ఎవరైనా మన మాటని గౌరవించాలా, మన మాటకు లోబడాలా అంటే దెర్ ఇస్ అనాయింటింగ్ ఇస్ వెరీ మస్ట్ అనమాట. మన అభిప్రాయాలు మారినప్పుడు దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. మన అభిషేకం చేత నింపబడితే ఆ చుట్టుముట్టు మన ప్రభావం అనేది చాలా ఉంటుంది సొసైటీ మీద, సంఘంలో. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఎటువంటి అభిప్రాయాలతో కొనసాగుతూ ఉన్నాం ఆత్మీయ జీవితంలో. కొంతమందికి ఎట్లొచ్చిందో నాకు అర్థం కాదు. ఇష్టం ఉంటే చర్చికి వస్తారు, ఇష్టం ఉంటే రారు. మా ఇష్టంలో వస్తాం, మా ఇష్టం లేకపోతే రామ్, మాకు అడగొద్దు, ఎందుకు రాలేవని అన్నది. ఈ అభిప్రాయం ఎట్లా వచ్చింది? దేవుడు మెచ్చుకోదగ్గ అభిప్రాయం అది. ప్రతి ఆదివారమున ఆదిమ సంఘం వాళ్ళు క్రమము తప్పకుండా ప్రభు యొక్క శరీరాక్తాల పాల్పంపులు పొందారు. క్రమం తప్పకుండా సహవాసంలో ఉన్నారు. దే హ్యావ్ ఏ వండర్ఫుల్ ఒపీనియన్. వాళ్ళకి ఏదో లైట్గా తీసుకునే మనస్సు లేదు దేవుని యొక్క కార్యాల పట్ల. సీరియస్నెస్ వారికి ఉంది. ఈనాటి భక్తులకు లేదు. భయముతో వణుకుతో సుందరక్షణ కొనసాగించుకోవాలని అభిప్రాయం లేదు. విచ్చలవిడిగా జీవించే అభిప్రాయాలు ఉన్నాయి. వీళ్ళందరూ రేపు న్యాయపీఠం ముందు గద్దెపు గురిగారా? వీళ్ళంతా రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు ఏ ముఖం పెట్టి నిలబడతారు? భయం ఉండాలి ఆత్మీయ జీవితం పట్ల, సహవాసం పట్ల. మేము సేవకులు ఏం చేస్తాం? చెప్పేకాడికి చెప్తాం, తర్వాత వదిలిపెట్టేస్తాం అంతే. ఎవరికి ఫోర్స్ చేసేది ఉండదు, ఎవరిని బలవంతం పెట్టేది ఉండదు. ఇంతకుముందు అన్న మంచి మాట చెప్పాడు. అది చాలా ఎక్స్ట్రాడినరీ అనమాట. అది నువ్వు రక్షించబడ్డ కొత్తలో స్థితిగతులు తీర్పు వేరే ఉంటుంది. రక్షించబడ్డ కొత్తలో పెద్ద పెద్ద పాపాలు చేస్తాడు విశ్వాసి, కానీ దేవుడు లైట్గా తీసుకుంటాడు వాటిని. ఇంకా వాడు ఎదగలేడు కదా అనుకుంటాడు. ఇప్పుడు నా పిల్లలు నచ్చిన పిల్లలు వాడు ఎన్నో డ్యామేజ్ చేశారు. నా పాప ఉంటుంది, ఆమె హెడ్సెట్ పెట్టుకొని కొరికి పడేస్తుంది, 2000 లాస్. లేకపోతే చాయ్ గ్లాసులు ఎత్తేస్తారు, ఏమేమి ఎత్తేస్తారు, వాళ్ళు ఏమంటారు మనం? అదే ఇప్పుడు నవీందర్ హెడ్సెట్ పడుకుంటున్న నోట్లు వేసుకొని కొరికినాను, చాయ్ గ్లాసులు ఎత్తేసినాను, భోగాన్లు ఎత్తేసినాను. అదే పని ఆ పిల్లలు చేస్తే జడ్జిమెంట్ వేరే ఉంటుంది, కానీ నవీందర్ చేస్తే వేరే ఉంటుంది. ఇప్పుడు ఈయన నా కుమారుడే, వాళ్ళు నా పిల్లలే, కానీ కొంచెం ఎదిగినటువంటి ఇక్కడ తీర్పు వేరే ఉండాలి. చాలా అద్భుతమైనటువంటి మాట అది. కాబట్టి ఈరోజు మన అభిప్రాయాలు దేవునికి తగిన అభిప్రాయాలు కలిగి ఉండాలి. మనం యేసయ్యా నీ పనిలో నా పాత్ర చెప్పానాలి. ఇప్పుడు ఏం పని చేయమంటావు, ఎంత బరువు నాకు పోయమంటావు తను నేను మోస్తానన్నది. చిన్న ఉన్నప్పుడు ఆ మాట అనలేవు. ఇప్పుడు నా కొడుకు అంటాడా? కానీ నేనంటే ఇప్పుడు నా దేవుని పట్ల నా అభిప్రాయాలు, నా ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి ఉండమని చెప్పాడు. ఆయన పని జరిగించడానికి పూనుకుంటాను నేను. దేవుని బిడ్డలు చాలా మంది విశ్వాసులు అయోమయంలో పడిపోవడానికి, విశ్వాసులు నాశనం అవ్వడానికి గల కారణం ఏంటంటే అభిప్రాయాల ప్రభావం అనేటటువంటి పడతా ఉన్నది. చాలా మంది ఎవరు అభిప్రాయాలు స్వీకరిస్తారో తెలియదు, కానీ విశ్వాస జీవితం అనేటటువంటి నాశనానికి తీసుకెళ్ళిపోతారు. భిన్న అభిప్రాయాలు స్వీకరించడం వల్ల ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు రూపాంతరం చెందాలంటే నీ మనస్సు మారి నూతనమగుట వలన. అంటే నీ అభిప్రాయాలు, మనస్సు అంటే అభిప్రాయం, ఆలోచనలు మారాలి. యేసయ్య పోలికలోకి మనం అతి త్వరలో మార్చబడతాం. లేకపోతే ఇట్లనే కొనసాగితే నువ్వు రేపు పరలోక రాజ్యం వచ్చిన తర్వాత చాలా సిగ్గుపడే పరిస్థితిలో ఉంటావు. ఎవరు నరకానికి వెళ్తారని నేను చెప్పాను. నమ్మి బాప్తిసం పొంది యేసయ్య నా రక్షకుడు నా దేవుడు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ఉంటారు, కానీ సిగ్గుపడే పరిస్థితిలో ఉంటారు. నువ్వు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలంటే దేవుడు
వాడుకునే అర్హమైన పాత్రగా నువ్వు ఉండాలంటే యువర్ థాట్ లైన్, యువర్ ఒపీనియన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను సంతరించుకుంటాయి మనం యేసయ్య సింహాసనం పక్కన కూర్చోవాలంటే మన అభిప్రాయాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. 23వ అధ్యాయం యోబు గ్రంథం 12వ వచనంలో అంటాడు యోబు, దేవా నీ నోటి మాటలను నా స్వ అభిప్రాయం కంటే ఎక్కువగా నేను చూస్తున్నాను అన్నాడు. ఆ మాట సాతాను అనలేకపోయాడు. యోబు యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనంలో వాడు దేవునికి తగిన అభిప్రాయం కలిగి ఉన్నాడు. నువ్వెంతో నేనంత అంటున్నాడు. కానీ యోబు అట్లా కాదు. దేవా నీ నోటి మాట, నాకు ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి, నా ఉద్దేశాలు చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ ప్రక్కకపోతే నీ మాటనే ముఖ్యమంటాయి. అబ్రహాం అట్లా అన్నాడు. ఒక కుమారుడు కొట్టాడు, ఎంతో పెద్ద ప్రయోజకుడు చేద్దాం అనుకున్నాడు ఇస్సాకును. కానీ దేవుడు అన్నాడు నీ కుమారుడు నాకు బలి అర్పించమన్నాడు. వెంటనే అభిప్రాయం మార్చుకున్నాడు. వెంటనే అరే నువ్వు వీళ్ళు పెద్ద ప్రయోజనం చేద్దాం అనుకున్నా, ఒక్కడు పుట్టక పుట్టినాడు 100 సంవత్సరాలప్పుడు, వీడు చాలా గొప్ప ప్రయోజకుడు కావాలని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటాడు అబ్రహాం. కానీ దేవుని మాట రాగానే తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు, దేవునికి సమర్పించేసి. అటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు. ఎంత చెప్పినా నా అభిప్రాయం మార్చుకోను, ఇదే నమ్ముతా, ఇదే నా ఇష్టం అని అంటే అనే వ్యక్తులను దేవుడు వాడుకోడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు యొక్క సన్నిధానంలో నువ్వెంతగా ఇష్టపడుతున్నావు అభిప్రాయాలు మార్చుకోవడానికి, నువ్వెంతగా కమిట్ అవుతున్నావు దేవుని యొక్క మాటను. అందుకన్నాడు అక్కడ, నువ్వు నా సన్నిధిలో ఉంటే ఏ విషయంలో ఏ గర్వంలో తెలియజేస్తున్నప్పుడు నువ్వు నాకు నోటి వలె ఉంటావు అన్నాడు ఇర్మియా 15:19. మనం దేవుని యొక్క నోరులాగా ఉండాలంటే మన అభిప్రాయాలు ఆయన చిత్తానుసారమైనవి ఉండాలి, మన ఆలోచనలు దేవుని యొక్క చిత్తానుసారమైనవి ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క సన్నిధానంలో నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే కూడా నీ అభిప్రాయాలు దేవుడు, నీ చీకటి అభిప్రాయాలు కలిగి ఉండి ఆత్మచేత నింపు 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 ప్రభు అంటే దేవుడు నింపడు. నీ ఉద్దేశాలు పవిత్రమైనవై దేవుడి చిత్తానుసారమైనటువంటి ఉద్దేశ అభిప్రాయాలు కలిగినప్పుడు మాత్రమే యు ఆర్ ద క్వాలిఫైడ్ పర్సన్ టు బీయింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు ఆ పరిశుద్ధాత్మలో ఉండడానికి అర్హుడవు అవుతావు, పరిశుద్ధాత్మతో నడిపించబడడానికి అర్హుడవు అవుతావు, పరిశుద్ధాత్మతో నింపబడడానికి అర్హుడవు అవుతావు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా మనము మారాలి, నేను మారాలి. మనం ఎప్పుడు అనుకో నేను మారాలి ప్రభు, తర్వాత సొసైటీని సమాజాన్ని అనేసిన తర్వాత మారుస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ బి చేంజ్. నేను మారాలి, నాకు కావాల్సిన శక్తి నీ ప్రభువా. ఇంకా నీకు ఆయాసకరమైన అభిప్రాయాలు ఎన్నో నా లోపల దాగి ఉండవచ్చు, నీకు ఆయాసకరమైన ఉద్దేశాలు నాలో ఉండి ఉండవచ్చు. నా మనస్సు మారి రూపాంతరం చెందాలి. యేసయ్యా నువ్వు రూపాంతరం చెందినావు ప్రార్థించడం వల్ల ఈరోజు నాకు ఆ మాదిరి కావాలి, నేను దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. యేసయ్య చూపిన అనేక మాదిరికరమైనటువంటి జీవిత సాక్ష్యంలో ఒక మాదిరి ఏంటంటే మీరు కూడా రూపాంతరం చెందండి నాలాగా. మీ ముఖ రూపం కూడా మారాలి, నా ముఖ రూపం మారినట్లుగా. మీ చూపులు మారాలి, మీ ఆలోచనలు మారాలి, మీ క్రియలు మారాలి, మీ ప్రవర్తన మారాలి, మీ ఉద్దేశాలు మారాలి. టోటల్గా మీరే మారిపోవాలి, నాలాగా మారాలి. ఎవరు చెప్పలే ఈ మాట, అందుకే అంటాడు రుచి చూసి ఎరిగితే యెహోవా ఉత్తమం. నాలాగా ఉండండి అని చెప్పిన వారు ఎవరైనా దేశంలో అందరూ కూడా ఎక్కడ ఉండాలని అక్కడ ఉండండి అని చెప్పి దేవుళ్ళుగా పిలువబడ్డ వాళ్ళు. కానీ యేసయ్య అట్లా అనలే, మీరు అందరు నాలాగా కండి, నా పిల్లలు మీరు నా పోలికలోకి రండి అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ఉన్నతమైన దేవుని పోలికలోకి వెళ్ళడానికి మన స్వబుద్ధిని పక్కకి పెడదాం, మనకున్న సొంత అభిప్రాయాలను పక్కకి పెడదాం, సొంత ఆలోచనలు పక్కకి పెడదాం, వాక్యానుసారమైన ఆలోచనలు టేకప్ చేద్దాం, దైవ చిత్తానుసారమైన ఆలోచనలు టేకప్ చేద్దాం. దేవుని ఆలోచనతో నడిపించబడుతూ మనం అందరం కూడా ప్రభు సేవలో ఘనమైన పాత్రలుగా వాడబడాలని ప్రభు ఇష్టపడుతున్నాం. కనుక ఒక నూతన తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్దాం రండి. ప్రభు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేద్దాం. ఆయన ప్రార్థన చేయించుండగా ఆయన ముఖ రూపం మారినట్లుగా ఈరోజు నీ ముఖ రూపము నా ముఖ రూపము మారగలుగుతుందా? మనలో ఎంత మార్పు వచ్చింది ప్రభు యొక్క సేవకులుగా, ప్రభు యొక్క దాసులుగా మనం అందరం కూడా పరీక్షించుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని విన్న మన జీవితంలో మార్పు లేకపోతే నీ ప్రయాసం వ్యర్థం. డోంట్ వేస్ట్ యువర్ టైం. బీ చేంజ్. కీప్ చేంజింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు మారుతూ ఉండాలి. దేవా నన్ను మార్చండి. హల్లెలూయా. లెట్ us pray. ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు.